స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి కోటప్పకొండ దగ్గర నర్సరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సవాలు విసిరాను. దాని నిమిత్తం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు మా హాస్పిటల్ చుట్టూ నిర్బంధం చేసి ఎవరిని కూడా, మా కార్యకర్తలను కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ ఎవరిని కూడా నన్ను కలవకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఎమ్మెల్యే గారు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, పోలీసులతో నేను మాట్లాడాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తే ఏమిటి ఉపయోగం? అంటే నువ్వు కావాలని నీ దగ్గరికి ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావట్లేదు, నిన్ను ఆల్రెడీ అసహించుకునే పరిస్థితి, చేదరించుకునే పరిస్థితి, ఎవరు కూడా రావట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా ఇలాంటి సవాళ్ళు విసిరితే నీకేదో సానుభూతి వచ్చింది, వాళ్ళు ఏదో వస్తారని చెప్పి ఒక ఆలోచనతో ఈ సవాలు విసిరి తీరా నువ్వే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు, నువ్వే మాటిచ్చావు, పోలీసులు విలేకరులు అందరూ కూడా నేను చూసుకుంటానని చెప్పావు, కోటప్పకొండ మీద ఏర్పాట్లు చేస్తానన్నావు, దానికి మేము సిద్ధం అని చెప్పావు. మళ్ళీ రాత్రి అంటే పోలీసులతో మాట్లాడకుండా ఎలా చేస్తారు ఏర్పాట్లు? అసలు ఇది కావాలని ఒక డ్రామా సృష్టించే కార్యక్రమం చేశాడు అరవింద్ బాబు. మేము డ్రామా చేయట్లా, నేను ఒక్కనే వస్తానని చెప్పాను. నేను ఆఖరికి పోలీసు వెహికల్లో కూడా నేను ఒక్కనే వస్తాను, నువ్వు ఎంతమందిని తెచ్చుకున్నా పర్వాలేదు, నేను ఒక్కనే వస్తాను. కొండ దగ్గర కానీ, కొండ మీద కానీ, కొండ కింద కానీ ఎక్కడ పెట్టినా సరే నేను ఒక్కనే వస్తాను. ఇప్పటికే నేను చెబుతున్నాను, నేను ఒక్కడనే పోలీసు వారి వెహికల్లో వాళ్ళ యొక్క అనుమతితో ఖచ్చితంగా నేను వచ్చే కార్యక్రమం చేస్తాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పూర్తిగా నువ్వు విఫలమయ్యావు, నీ బండారం బయటపడిద్ది. ఏం చేయలేదు కదా, అభివృద్ధి ఏమన్నా చేస్తే కదా. ఈ అభివృద్ధి ఏమి చేయకుండా నేను చేశానంటే ఎవడు నమ్మడం. నీ లెక్కలంటే నువ్వు 2 సెప్టాలు కట్టి ఫ్లైఓవర్లు అంటే ప్రజలేమో నమ్మే పరిస్థితి కాదు అరవింద్ బాబు. అందుకే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నేనైతే సిద్ధంగా ఉన్నాను. లెక్కలతోటి సహా 2400 కోట్ల అధికార లెక్కలతో ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపు 50 డిపార్ట్మెంట్లకు సంబంధించి లెక్కలతో వస్తాను. దమ్ము ధైర్యం ఉంటే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు కదా, నీ మగతనాన్ని నిరూపించుకో. ఛాలెంజ్ విసురుతున్నా, నీ మగతనాన్ని నిరూపించుకో. వస్తాను, నేను కూడా వస్తాను, వెళ్దాం, ఈ చర్చ మొత్తం చేద్దాం. మా లెక్కల ప్రకారం 2467 కోట్ల రూపాయలు, ప్రతి రూపాయికి కూడా లెక్క ఉంది, ప్రతి పైసాకి లెక్క ఉంది. ఇప్పుడే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాయిస్ వినటం జరిగింది. మేము ఏదైతే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశామో, అదేవిధంగా కోటప్పకొండ దగ్గర కూడా షామానే వేసి కుర్చీలు కూడా వేసి చర్చకి కూడా రెడీ చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అటువంటి చౌకబారు మనిషే కాబట్టి మరి అరవింద్ బాబు ధైర్యంతో, మొండితనంతో నీ మీద గెలిచాను. కనీసం నీ పార్టీ నాయకులు నిశ్చయకొట్టడం జరిగింది. నువ్వు చేసే అవినీతి ఆరోపణలు కానీ, దుర్మార్గాలు కానీ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని నీ పార్టీ నాయకులు, నీ కార్యకర్తలు నిన్ను వదిలి వెళ్ళటం జరిగింది. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు, అసలు ప్రజల్లో తిరిగే అర్హత కూడా నీకు లేదు. నేనైతే ఇప్పుడు కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లోంచి బయటికి రా. పోలీసులు అరెస్ట్ చేసినా కానీ 5 ఏళ్ళు మీ పరిపాలన కూడా నేను బయటికి రావడం జరిగింది. నా మీద ఎన్నో కేసులు పెట్టించారు, పోలీసు చేత లాఠీ చార్జ్ చేయించారు. మా నాయకులందరినీ కూడా ఏ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి చేతకాని తనంతో మమ్మల్ని అందరూ కూడా అణచివేయడం జరిగింది. కానీ ఇవాళ నేనైతే పూర్తి స్వేచ్ఛతో సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నిజంగా నువ్వు ఒక 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఒక నాయకుడు అయితే కనుక, ప్రజల్లో ఉండే నాయకుడు అయితే కనుక నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నువ్వు హౌస్ అరెస్ట్ అని ఆగడానికి వెళ్ళలేదు. మేమైతే కూడా 5 ఏళ్ళు నువ్వు మీ పరిపాలన కూడా మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేసి మేము ఆగలేదు. కాబట్టి నేను ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నాను. నీకు దమ్ము ధైర్యం అంటే బయటికి రా. నువ్వు పరదాల నుంచి బయటికి రా. ముందు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయట పెడతాం. అన్నీ కాగితాల రూపాయలు మేము సబ్మిట్ చేయడం జరిగింది. నువ్వు నేను బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీ సీనియర్ నాయకులను ఒకరు పంపించండి, మా తరఫున ఒక సీనియర్ నాయకులను పంపిస్తాం. అభివృద్ధి పరంగా ఏ విధంగా చర్చ జరగాలో చూద్దాం. మీడియా సోదరులు ఉంటారు, పోలీసులు ఉంటారు, వాళ్ళ సమక్షంలో మన చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో, అరవింద్ బాబు దమ్ము ధైర్యం ఉన్న మనిషి కాబట్టే నీ మీద గెలవగలిగాడు.
నీ ఇంటి మీద కూడా దాడి చేయగలిగాడు. దమ్ముంటే నువ్వు కూడా ఏదైనా చేసి నిరూపించుకు. ఇప్పుడే నేను సవాల్ విసురుతున్నా గోపిరెడ్డి, ఖబర్దార్.